హాయ్. నీ పేరు? వి ధనుష్. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా? చూస్తున్నా. అందరి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? గేమ్ బాగా ఆడుతుండు, చాలా మంచి బాగా ఆడుతుండు. నబిల్ ఎక్కువ కన్నడ టీమ్ కి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తున్నట్టు నీకు అట్లా అనిపిస్తలేదా? ఏమనిపిస్తుంది? ఈ మధ్య నబిల్ గేమ్ చాలా లో అయినట్టు అనిపిస్తున్నట్టు నీకు అట్లా అనిపిస్తలేదా? అనిపిస్తలే, మంచిగానే ఆడుతుండు, మంచిగా గేమ్ మంచిగానే చేస్తుండు, మంచిగా ఆడుతుండు. నెక్స్ట్ అవినాష్ ఆడుతుండు బాగా. అవినాష్ టికెట్ ఫైనల్ కి వస్తాడని ఎక్స్పెక్ట్ చేసావా? చేస్తున్నా. గెలుస్తాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నబిల్ అవినాష్ గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిఖిల్ కూడా ఉన్నాడు కదా, నిఖిల్ ఎలా? నిఖిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. నిఖిల్ ఎక్కడైనా ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ? అక్కడక్కడ గేమ్లలో కొంచెం ఎక్కువ చేస్తుండు అనిపిస్తుంది. నిఖిల్ ఇంతకు ముందు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలాగా, మదర్ రాకముందు ఒకలాగా ఉన్నాడు. సో నీకు ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది? కనిపిస్తుంది. యష్మి విషయంలో నిఖిల్ చేసింది కరెక్టా రాంగ్? రాంగ్. ఎట్లా రాంగ్ అంటున్నావు? బిగ్ బాస్ లో అలాంటి తప్పు పని చేయడం తప్పు. అయితే మరి విష్ణుప్రియ పృథ్వీల గురించి ఏమనుకుంటుంది? లవ్ అనుకుంటుంది వాళ్ళిద్దరికి. అంటే పృథ్వీ చేయట్లేదు, విష్ణుప్రియనే చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. సో నీకు అట్లా అనిపించినప్పుడు లవ్ ఎట్లా అవుతుంది? కాదు. నేను శ్రీకి వచ్చినప్పుడు విష్ణుప్రియ చెప్పింది కదా, చెప్పింది అంటే చెయ్యొద్దు అని. ఇప్పటికైనా విష్ణుప్రియ మారుతుందా, అట్లనే ఉంటుందా? చెప్పింది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, నీకు ఈ సీజన్ లో టాస్క్ కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ నబిల్ గెలుస్తాడని అనిపిస్తుంది. ఓటింగ్స్ కూడా నబిల్కే ఎక్కువ అనిపిస్తుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వచ్చాకనే బాగుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? నబిల్ అవినాష్ బాగా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? అంటే ఓవర్ అగ్రెషన్ చూపిస్తున్నాడు కదా, దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటావా? అయితే గౌతమ్ లాస్ట్ సీజన్ లో ఈ సీజన్ లో డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా, అలానే ఉన్నట్టు అనిపిస్తుంది? డిఫరెన్స్ అనిపిస్తుంది. ఏ విధమైన డిఫరెన్స్ కనిపిస్తుంది? గేమ్ లో చేంజ్ కావడం, అక్కడక్కడ మిస్టేక్స్ రావడం, స్లో కావడం అనిపిస్తుంది. అంటే టార్గెట్ హౌస్ లో అందరూ కూడా గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా? సో ఎక్కడ అనిపించింది అలాగా? ఆయన గేమ్ లో ఎక్కువ వాళ్ళని కాదని ఎక్కువ వేయడం, దాంట్లో టాస్క్ ప్రేరణ కూడా చాలా బాగానే ఆడుతుంది. ప్రేరణ స్టార్టింగ్ వచ్చినప్పుడు లాగా ఇప్పుడు ప్రేరణ పృథ్వీ వాళ్ళిద్దరు అనుకోని ఓటింగ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. అసలు పృథ్వీకి నామినేషన్స్ వేయడం రావట్లేదు అని అంటారు. పృథ్వీ ప్రేరణ అసలు నామినేషన్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు నబిల్ ని చూస్తావు కదా, టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ 5 లో పృథ్వీ ఇంకా అనిపిస్తుంది. ఇంకా పృథ్వీ, నబిల్, అవినాష్, ఇంకా రష్మి, ప్రేరణ. వెళ్ళిపోయింది కదా. రష్మి వెళ్ళిపోయింది. ప్రేరణ. థ్యాంక్ యూ.